అందరికీ పాదాభివందనాలు. విశ్వమణి గారికి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులందరికీ కోటి కోటి నమస్కారాలు. నా పేరు కె సూర్యనారాయణ అని, నేను రియల్ ఎస్టేట్ పనిచేస్తాను. 999 నా తన 19 వచ్చినాయి సోమవారం. వచ్చినప్పటి నుండి 4 మూలల నుండి నాకు డబ్బు వస్తానే ఉంది. నేను యాడికి పోయినా 4,000, యాడికి పోయినా 10,000, యాడికి పోయినా 20,000 ఇట్లా వస్తానే ఉంది. ఎందుకు ఇది ఇట్లా వస్తుంది అంటే, పొద్దున్నే 5లు కనపడతాయి, 9లు కనపడతాయి, 5లు కనపడతాయి, 00లు కనపడతాయి, 4లు కనపడతాయి, 5లు కనపడతాయి, 6లు కనపడతాయి, 7లు కనపడతానే ఉన్నాయి. అంటే నేను విశ్వమణి బాబు గారికి కలుస్తాను అని పొద్దున్నే చెప్పేశాను. సార్కి అడిగినాను రోజు ఫోన్ చేసి, సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటాను, కుదురుతాను లేదు అని. మీరు హైకోర్టు జడ్జి, మీరు రాసేయండి కలుస్తారు అన్నాడు. అట్లా ఫోన్ కట్ చేశాను. ఫోన్ కట్ చేసి అనుకునేసినాను పొద్దున్నే. నేను ఆదివారం కలిసినందుకు ఆ విశ్వానికి, డబ్బులకి, విశ్వమణి బాబుకి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పేశాను. క్లాసు సార్ ఇప్పుడు ఒక రిలీజ్ పిక్చర్ అయితే 500,000 ఇచ్చిపోయి 2 అవర్లు కూర్చుంటే కయ్యలేదు. ఇక్కడ డబ్బు మనం ఏమి ఇచ్చేస్తే కూడా, ఎంత పెట్టినా కూడా అంతకంత అంటే ఇప్పుడు ఇంటికి పోయే లోపల నాకు డబ్బు వచ్చి ఉంటుంది. ఇది ఇంటి ఉన్నా కూడా నాకు ఫోన్ వచ్చింది. ఆల్రెడీ 2 ఫోన్లు వచ్చినాయి. అంటే డబ్బు ఫోన్లు ఆ ఫోన్ ఎత్తితే నాకు డబ్బు వస్తుంది. నాకు తెలిసిపోయింది ఆల్రెడీ. నేను ఎందుకు కనెక్ట్ అవల్లా అని మనం చేస్తూ ఉండాలి. అంతే ఆటోమేటిక్గా మనం అయిపోయింటాం. నేను అయిపోయినాను అనేది మైండ్లో వస్తే ఆటోమేటిక్గా అయిపోయింటాం. మర్రి చెట్టుది కానీ, 666 కానీ, 526 కానీ ప్రతి ఒక్కటి నేను ఏది చేయలేదు, కానీ నేను అయిపోయినట్టు ఫీలింగ్ చేసుకుంటాను. ఏ పనైనా నేను పోయే లోపలనే నాకు అది అయిపోయింది అనుకోకపోతే ఆ పని అయిపోతుంది. నేను చేసేదే రియల్ ఎస్టేట్. నేను ఏ పనికి పోయినా సక్సెస్ఫుల్, నేను ఏ పనికి పోయినా ఆనందమే, నేను ఎక్కడ పోయినా సంతోషమే. అలా అనుకుంటా పోతే ప్రతి ఒక్కటే అయిపోతాయి. బట్ ఈరోజు ఈ క్లాసు చాలా ఈజీగా, ఆనందంగా, సంతోషంగా, ఇప్పుడు నేను కోటీశ్వరుని అయినట్లు అంత ఫీలింగ్ కలుగుతుంది నాకు. క్లాసు చాలా చాలా బాగుంది సార్. క్లాసు ఎవరైనా సరే మనసు పూర్తిగా విశ్వమణి బాబు గారిని నమ్మి మీరు చేయండి. మీరు ధనవంతులు, కోటీశ్వరులు కాకపోతే నేనే సాక్షి, అయిపోతారు మీరు. గురువు గారికి నమస్కారం అండి. ఇటు వచ్చిన కోటీశ్వరులకి, ధనవంతులకి నమస్కారము. నా పేరు సోమశేఖర్ అండి. నేను యాక్చువల్గా ఒక బేల్దారి పనికి వచ్చాను బెంగళూరుకి 92లో. అటు బేల్దారి పని నుండి మేస్త్రి అయ్యి, కాంట్రాక్టర్ అయ్యి, ఈరోజు ఒక బిల్డింగ్ కట్టి సేల్ చేస్తా ఒక బిల్డర్ అయ్యానమాట. నాకు ఇప్పుడు బిజినెస్లో ఉన్నాను. నేను కోట్లలో టర్నోవర్ చేస్తాను. వెరీ గుడ్. నేను ఇప్పుడు ప్రజెంట్లీ ఒక బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నాను. నా సజెషన్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో సుమారు జనానికి డబ్బులుంది, ఐడియా లేదు. ఐడియాలు ఇచ్చాను, అందరికీ బిల్డింగ్ కట్టేకి దారి చూపించాను. చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. నాకన్నా ఇంకా ధనవంతులైనారు అనమాట. నేను దానికి సంతోషపడతాను. కాకపోతే నా నెగిటివ్ ఏమో నాకు తెలియదు. ప్రతిసారి నాకు మాత్రం ఏం మంచి కాలేదని ఫీల్ అయ్యేవాడిని. బిల్డింగ్ దగ్గర కూర్చొని ఏదో వీడియోలు చూస్తూ ఉంటే సార్ గారి వీడియోలు చిక్కాయనమాట. ఇంతకుముందే నేను న్యూమరాలజీ చూసినాను, చాలా దేవస్థానాలు తిరిగాను. నేను తిరిగిన దేవస్థానం అంటూ లేదు, మా మిస్సెస్ని తీసుకొని పోయిన దేవస్థానం అంటూ లేదు. షిరిడీలో ఫ్లైట్లో వెళ్ళొచ్చాను ఒక 2 months బ్యాక్. శ్రీరంగపట్నం వెళ్ళాను, పితృదేవతలందరికీ పూజ చేయించాను. కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, ఎక్కడెక్కడ వెళ్ళాను. నాకైతే సాటిస్ఫాక్షన్ కాలేదు. ఏమో దేవుడి దయ, నువ్వు ఈ వీడియో చూడాలని దేవుడే నన్ను ఇట్లా చూపించడం నాకు తెలియదు. బాబు గారి వీడియో చూసారండి. చూసి సరే ఏమో ఒకసారి ట్రై చేస్తాము అనుకున్నాం అని మనసులో పెట్టుకున్నా. సర్లే చూస్తాం, మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం అనుకున్నా. ఒక అతను వచ్చినాడు, నేను 1,30,00,000 ప్రాజెక్టు సేల్ పెట్టున్నాను. అతను చాలా తక్కువగా, నేను అనుకున్న దానికన్నా ఒక 5 lakhs తక్కువగా అడిగినాడు. పోతే పనులు ఇచ్చేసాను.
అతను తిరిగా ఒక 3 days ఇడ్చుకొని ఏమో నాకు నేను డ్రాప్ అవుతానని వాపస్ ఇచ్చాను అనమాట. మేము అనుకున్నాము ఎందుకో సార్తో మనం చేయలేదు దీనికేమో ఇది అవుతుంది అనుకున్నా. తిరిగా ఆ రోజు నైటే అనుకొని మార్నింగే స్టార్ట్ చేసినాను అనమాట ఆ మిర్రర్ అఫర్మేషన్ చేసినాను. కరెక్ట్గా ఒక 3 daysలోకి ఇంకొక మేడం వచ్చినారు. ఇక్కడ బేగంపల్లిలో ఉంటారన్నమాట. వాళ్ళు 3 crore ప్రాపర్టీ ఉన్నారు. నా బిల్డింగ్ వచ్చి చూస్తుంటే అంతకుముందు 30 బిల్డింగ్లు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏది నచ్చలేదు, నా బిల్డింగ్ నచ్చింది. రేటు మాట్లాడినారు, ఒక 1 shot పేమెంటు అని చెప్పేసి ఈ ఒక 15 days అయిందండి. టోకెన్ ఇచ్చిపోయినారు. ఒక 10 days టైం అడుగుంటారు. 1 lakh అడ్వాన్స్ ఇచ్చినారు. వాళ్ళకి బ్లాక్ చేసి పెట్టుకున్నారు. అది అయ్యిందని నా మనస్ఫూర్తిగా నమ్మినాను. సార్ దగ్గరికి వచ్చాను. ఈరోజు సార్ కలవాలనే పొద్దున్నే ఈరోజు నేను డైలీ 4 o'clock లేస్తారండి. ఇంట్లో అంతా దీపం అంతా పెట్టి అందరూ పిల్లలు ఉంటారు. నేను నా పాటి గుడికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, నా పనులని పూర్తి చేసుకొని బిల్డింగ్ దగ్గర వెళ్ళేవాడిని. కానీ ఈరోజు ఎక్కడ ఏ పని పెట్టుకోలేదు. లేవడం, ఇంట్లో పూజ చేసుకోవడం, బిల్డింగ్ కాడికి పోయి బీగాలు ఇచ్చేసి పని వాళ్ళకి నేరుగా ఇక్కడే వచ్చారండి. వచ్చిన దానికి నాకు చాలా హ్యాపీ అయింది. క్లాస్ సూపర్ అండి. చాలా డీటెయిల్స్గా చెప్తారు. కాన్ఫిడెన్స్గా ఉంటుంది మీ వాయిస్, మీ ఇది క్లాసులు. వచ్చే వాళ్ళందరూ చాలా పాజిటివ్గానే చెప్తారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన అక్క అన్నదమ్ములకి నా యొక్క నమస్కారాలు. కోటీశ్వరికి, ధనవంతుడికి నా యొక్క పూర్వపూర్వక నమస్కారాలు. సారు క్లాస్ చూసిన కాడ నుంచి మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము. మా భర్త, మా పిల్లలు, మా ఇంట్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నాం. మేమేమనుకున్నా కూడా అది నేను సాధిస్తున్నా. నేను అనంతపురం మీటింగ్కి వచ్చినాక సార్ చెప్పినట్లు, అదే అన్నయ్య చెప్పినట్లు 786 అనే నెంబరు ముందు డబ్బులు నేను ఏ నెంబర్ ఉండాలని చూసేదాన్ని కాదు. పట్ట ఇచ్చేసేదాన్ని ఎవరికన్నా కానీ. సార్ చెప్పిన కాడి నుంచి ఫస్ట్ వచ్చి నాకేమొచ్చినది 500 లోటు 784 వచ్చింది. ఏ టైంలో తీసుకొచ్చిన అనమాట అమౌంట్. మళ్ళీ వారానికి 786 వచ్చింది. అయినా మా హస్బెండ్కి ఇంతవరకు చెప్పలేదు నా దగ్గర ఆ లోట్లు ఉన్నాయని. మధ్యాహ్నము అట్లా పోయినా తినేసినాక సార్కి ఏమైనా తీసుకొచ్చాము, అట్లా వచ్చేసినాం కదా మనము అని పోయినామా. అప్పుడు మా ఇంటి లోట్లు చూసినాడు, ఏ లోటుకి ఏం సంఖ్య ఉండాలి అని. అప్పుడు నేను చెప్పినా, నువ్వు ఇట్లా చూస్తానువే, చూసి మనం చూడు, అదే మన దగ్గరికి రావాలా అన్నాడు. ఏమట్లంటే ఫస్ట్ నాకు 784 500 లోటు వచ్చింది. రెండోసారి 786 వచ్చింది. అంటే నాకు చెప్పలేదే అన్నాడు. నువ్వు చెప్పలేదు నేను అంటే ఇది అన్నాడు. ఇంట్లో నీడేట్టుకు ఉండాలి, ఇంట్లో భద్రంగా దాపెట్టినాను, ఇంట్లో ఉండాలి అని చెప్పినాను. అట్లా అదృష్టం అనేది మనల్ని ఎత్తుకుని మన ఎంత ఉంటారా అలా. ఈ లోట్లో ఉందా, ఆ లోట్లో ఉందా, వాళ్ళ దగ్గర ఇప్పించుకుందామా, వీళ్ళ దగ్గర ఇప్పించుకుందామా అని ఆలోచించకూడదు ఎప్పటికే. నేను అనంతపురం క్లాస్కి వెళ్ళాను. అప్పటికి మా ఇంట్లో క్లోజ్గా పూర్తి అయిపోయినది, కట్టేసినాను. అప్పటికైతే నేను అనంతపురం క్లాస్కి వచ్చిన కాడి నుంచి ఇప్పటికి నా దగ్గరికి 1.5 లక్ష డబ్బులు అనేది అమౌంట్ నా దగ్గరికి వచ్చింది. 13 డేస్కే నేను ఒక దగ్గర పోయి నాకు డబ్బులు నేను అడగలేదు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, ఎత్తుకొని పో, నీ దగ్గర ఏమి తక్కువ, నీ దగ్గర ఉంటే నా ఇంట్లో ఉన్నట్లు కదా అని నా అనుకున్న వాళ్ళు నాకే సహకరించారు. ఇప్పుడు కావాల్సిన 1 లక్ష కావాలన్నా కూడా నేనున్నానంటూ నాకు ఉన్నారు ఇచ్చేవాళ్ళు. అంతా యూనివర్స్ విషయం వాళ్ళే సహకరిస్తారు, ఎవరు సహకరించలా. గురువు గారు అంతే ప్రత్యేక సాక్షి వాళ్ళే. ఇప్పుడు కూడా మేము కూడా మా హస్బెండ్ వచ్చి బెంగళూరులో ఉన్నారు, నేను వచ్చి మదనపల్లిలోనూ ఉన్నాను. అతను వారానికి ఒకసారి వచ్చి పోతున్నా కూడా నేను ఇంటి దగ్గర ఉండి ఇల్లు కట్టుకుంటూ ఉన్నాను. అయినా మేము హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలు 2 ఉన్నారు, ఆ పిల్లలను కూడా హాస్టల్లో వేసాము. నేను ఒక చోట, నా భర్త ఒక చోట, నా బిడ్డలతో ఉన్నా కూడా ఆ విశ్వమణి గారు ఏడున్నా మేమందరము సంతోషంగా ఐశ్వర్యంగా ఉన్నాము. ಓಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣಯ್ಯ. నేను ಯೂಟ್ಯೂಬ್లో ನೋಡಿದ್ದನ್ನ ಇವಾಗ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.
ನಮ್ಮ ವಿಶ್ವಮಣಿ ಬಾಬು ಗುರುದೇವ ಅವ್ರದ್ದು ನೋಡಿದಾಗ ಏನೋ ಒಂದು ಎನರ್ಜಿ ಇದೆ, ಇದನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು ಅಂತ ನಾನು ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡನ್ನ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಬಿಟ್ಟು ಹೋದರು. ನಿಜಂಗಾನೇ ಇದರಲ್ಲಿ ಬಾಬು ಅವರು ತಟ್ಟಿ 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 ಲೇಪಿಸ್ತಾರೆ ಮಮ್ಮల్ని. పాజిటివ్ ಏನು నెగిటివ్ ಏನು పుట్టినప్పటి నుంచి నెగిటివే, అది తొలగించి పాజిటివ్ನ ನಮ್ಮಲ್ಲಿ ಉದ್ಭವ ಮಾಡಿರೋ ಈ ಬಾಬು ವಾರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು. ನಮ್ಮ ಡೌಟ್ಗಳೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಯಿತು. ಮೇನ್ ಏನು ಅಂದರೆ ನೆಗೆಟಿವನ್ನ ನಾವು ಹುಟ್ಟಿದಾಗಿನಿಂದ ಕೋಟಿ ಕೋಟಿ ಗಂಟಲೆ ನಮ್ಮ ತಲೆನಲ್ಲಿದ್ದಾವೆ, ಅವನ್ನೆಲ್ಲ ತೆಗೆದು ಪಾಸಿಟಿವ್ ತುಂಬಿಸ್ಕೊಳಕ್ಕೋಸ್ಕರನೇ ಮಾ ಗುರು ವಿಶ್ವಮಣಿ ಬಾಬುನ ದರ್ಶನ ಮಾಡಿ ಅವರ ಆಶೀರ್ವಾದ ತಗೋಬೇಕು ಅಂತ ನಿಮ್ಮನ್ನು ಕೇಳಿ ಕೇಳಿ ಬೇಡ್ಕೋತೀನಿ. ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ದೈವಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು, ಮನೆಗೆ ಧನ್ಯವಾದಗಳು, ಪ್ರಕೃತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ನೀವು ಎಲ್ಲ ಬಂದು ತಮ್ಮ ಎಷ್ಟು ಪರ್ಸೆಂಟು ನೆಗೆಟಿವ್ನ ಕಳ್ಕೊಂಡು ಪಾಸಿಟಿವ್ ಆಗಿ ಬದುಕೋಸ್ಕರನೇ, ನಮ್ಮ ವಂಶ ಉದ್ಧಾರ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರನೇ ತಾವೆಲ್ಲರೂ ಬನ್ನಿ. థ్యాంక్ యూ. 786 3 నోట్లు వచ్చినాయి. ఆ నోట్లు వచ్చినప్పుడు ఇంకా నాకు 10,000 5,000 అట్లా డబ్బులు వస్తూనే ఉంది. అయినా 888 ఎక్కడ పోయినా కూడా కనపడిస్తూనే ఉంటుంది నంబర్లో. మరి నేను పనికి పోతాను, అక్కడ డబ్బులు మా ఓనర్ ఎక్కడ పోతావమ్మా అని అడిగినాడా. ఎక్కడ పోవాలి సార్, ఇప్పుడు మీటింగ్ ఉంది అని చెప్పిన. ఏం మీటింగ్ అమ్మా అని, ఏదో రిసెప్షన్ ఉంది సార్ అందుకు పోవాలా అని చెప్పిన. అందుకు వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళే పంపించినారు ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. అంటే చేసేటప్పుడు ఇప్పుడు మనకు కొన్ని నంబర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. 10 10 11 11 10. అంటే అలా అంటే యాక్చువల్లీ మనం ఏంజల్స్తో దేవతలతో కనెక్ట్ అయినట్టు. ఇన్ని రోజులు నాకు ఎప్పుడు కనిపిస్తా ఉండేది. యాక్చువల్లీ సార్ వీడియోస్ చూసినప్పటి నుంచి అసలు రోజుకి 2-3 సార్లు తప్పకుండా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు 10-5కి చూస్తాను, ఓకే సరే అనేసి అనుకుంటాం, దాని గురించి మర్చిపోతాం. మళ్ళీ 10-10కి ఖచ్చితంగా మొబైల్లోన ల్యాప్టాప్లోనే చూసే తీరుతారు. సార్ వీడియోస్ కనెక్ట్ అయినప్పటి నుంచి అసలు 10 10 11 11 12 12 555 రాశాను. రాసినప్పుడు ఫస్ట్ 2 డేస్ 555 కనిపించింది. అసలు ఎప్పుడు కనిపించింది అంటే మనం చూసుండం 555 444 222 అసలు రోజుకు 2-3 సార్లు అయినా కనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో అప్పుడు అర్థమైంది మనం ఇన్ని రోజులు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము, ఇప్పుడు ఇంకా ఎక్కువ సార్ వీడియోస్ సార్తో కనెక్ట్ అయినప్పటి నుంచి మనం ఇంకా ఎక్కువ వీడియోస్ కనెక్ట్ ఇంకా విశ్వానికి ఇంకా దగ్గర అవుతున్నాను అనేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి కూడా యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే డబ్బుల గురించి. యాక్చువల్లీ ఎవరి వీడియోస్ విన్నా అంత అర్థం కాలేదు, కానీ డబ్బులతో మనం అంత రిలేషన్షిప్ పెట్టుకోవాలనేసి. ఇంట్లో మన పిల్లలతో కానీ హస్బెండ్తో ఎలా రిలేషన్షిప్ పెట్టుకుంటే డబ్బులతో అసలు ఇన్ని రోజులు రికగ్నైజ్ చేయలేదు డబ్బుని, సంపదని. అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు సంపద మనకు ఎంతో సహకరిస్తుంది, తినాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని. కానీ ఇన్ని రోజులు అంటే సార్ క్లాసెస్ విన్నాక అది రియలైజ్ అయ్యాయి అనమాట. సో అప్పటి నుంచి కూడా డబ్బులతో కూడా ఒక రిలేషన్షిప్, ఒక బాండ్ అని పెట్టుకొని రోజు చూసుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటుంటాను. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకి ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు. మరి గురువుగారికి మా పాదాలు వందనగలు. గురువుగారిలో నాకు నచ్చిందంటే నెగిటివ్ అనేది ఉండదు. నాకు చాలా నచ్చిన వర్డ్ అంటే ఐఎమ్ ది క్రియేటర్. ఆ వర్డ్ నాకు చాలా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో నేను ఏదైనా క్రియేట్ చేయగలను అని చాలా చాలా ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ మా అమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి. సో మా అమ్మగారు నాకు ఈ దారి చూపించారు వీడియోస్ చూసి. అప్పుడు నాకు పెద్దగా సరేనా ఏంది వీడియో అనుకున్నా, కానీ యూనివర్సే నాకు కనెక్ట్ చేసింది వీడియో చూడాలని. చూశాక నాకు ఇప్పుడు చాలా చాలా చేంజెస్ ఉంది, మొత్తం పాజిటివే. సో నేను డైలీ గురుగారు వీడియో చూసి అఫర్మేషన్స్ కానీ అన్నీ చేస్తున్నాను, కానీ ఏం తప్పు చేస్తున్నాను అని నాకు ఈ క్లాస్కి వచ్చాక క్లియర్గా అర్థమైంది. సో ఇక ముందు దాన్ని అన్నీ మార్చుకుంటూ గొప్ప స్థాయికి వెళ్తానని నేను చాలా చాలా నమ్ముకుంటాను. థ్యాంక్ యూ గురుగారు. వేరే వాళ్ళ యొక్క వీడియో కూడా చూశాను, ఇంకా కన్నడలో కూడా ఉన్నారు, కానీ ఏదో మీరు చెప్పేంత ఆ పాజిటివ్ ఆ వైబ్స్ వేరే వాళ్ళ నేను చూడలేదు గురు. చాలా చాలా థ్యాంక్స్ గురుగారు. దానికి ఏదో
వీడియోస్ చూసి చూసి ఇంకా చూడకుండా కూడా మైండ్లో ఇంకా వెళ్తూనే ఉంది మీ మాటలే. ఇది అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండండి, అలా ఉండండి అని ఇంకా కంప్లీట్గా ఇంకా పడుకున్న 4 o'clock లేసినా కూడా లేండి ఇలా చేయండి అని మీ మైండ్లో అది వస్తూనే ఉంది. మీ మాటలు మీ ఇవి మాకు నాటుకుపోయినాయి ఇలా మైండ్లో. ఇంకా చాలా చాలా థ్యాంక్స్ గురుగారు. ఇంకా అద్భుతంగా ఉంది గురుగారు. యాక్చువల్లీ డీప్గా నేర్చుకోవాలనే వచ్చాను, కానీ మీరు ఇక్కడ వచ్చాక చాలా చాలా నేర్చుకున్నాను గురుగారు. వీడియోస్లో చూసిన దానికనే ఇక్కడ ఇంకొంచెం డీప్గా ఎలా చేయాలంటే ప్రాపర్ వేగా ఎలా వెళ్ళాలని మీరు చెప్పారు. ఖచ్చితంగా ధనవంతులు అవుతాడు నమ్ముతున్నాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నేనున్న నా జీవిత అనంతత్వంలో అంత సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా కలిగి ఉన్నాను. నేను ఈరోజు ఏం చెప్తానంటే ధనవంతులు, కోటేశ్వరులు, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉన్న అందరూ ఇక్కడ వచ్చిన ధనవంతులకి నా కృతజ్ఞతలు. అట్లే మనల్ని కోట్లకు చేసే ఈ విశ్వబాబు గారికి నా కృతజ్ఞతలు, గురువు గారికి నా కృతజ్ఞతలు. 25 లక్షల రూపాయలు లోన్ చేసి 800 స్క్వేర్ ఫీట్లో నేను ఇల్లు స్టార్ట్ చేసింది. 2 ఫ్లోర్ కట్టుకొని అంతా ఏమీ తెలియదు. మామూలుగా పోతా ఉంటుంది. సరే అంగడి బిజినెస్, నేను నా భార్య ఇద్దరు బిజినెస్ చేసుకుంటా ఉంటుంది. బట్టల షోరూమ్ నాది, చెప్పుల షోరూమ్, బట్టల షోరూము, 2 షట్టర్ల అంగడి. సరే అని చెప్పి అట్లే నడుచుకొని పోతా ఉంటుంది. సరే ఒకదానికొకటి ఈ క్వశ్చన్ ఈ క్లాసే నాకు తెలియదు. మామూలుగా పోతా ఉంటే ఒకసారి ಯಾವುದೋ కొంచెం యూట్యూబ్లో, నాకు యూట్యూబ్ చూసే కూడా అలవాట్లే, ఎప్పుడో బిజీ. పొద్దున్నే ఒక 6:30కి వస్తే రాత్రి ఒక 10:30కి పోయి ఇంట్లో పనుకొని టీవీ కూడా చూసే మనిషి కాదు. సరే ఒక రోజు ఏమైందంటే ಯಾವುದೋ టచ్ అయిపోయింది యూట్యూబ్లో. నాకు యూట్యూబ్ అంటే నాకు తెలియదు అప్పుడు. టచ్ అయిపోయిందంటే మామూలు వీడియోలు టచ్ అయిపోతా ఉంటే ಯಾವುದೋ వేరే టచ్ అయింది, అది చూసినాను. అది అట్లే అంటే కరోనా టైంలో నేను ఇల్లు కడుతున్న 25 లక్షలు లోన్ వచ్చి అంతా కడుతున్నా, అంతా అయిపోయా. నా బిడ్డలది స్కూల్ది అంతా ఓకే అయిపోయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ నా కూతురు, బీటెక్ సెకండ్ ఇయర్ కూతురు, సెకండ్ బీఎస్సీ, ఇంటర్ సెకండ్ బీఎస్సీ నా కొడుకు బాగా చదువుతున్నారు. అంత అయింది. ఆ టైంలో అంత క్లాస్గా ఉండి నేను బాగా చదివిస్తాను. ఇప్పుడు నేనేమైనానంటే, నేను చెప్పాలంటే కరోనా వచ్చి నా బిజినెస్ రోజుకి 15,000, 20,000 అయ్యేది 2,000, 3,000కి వచ్చా. 25,000 లోన్ కట్టే కాలే. మళ్ళీ అంతా నేను ఇవ్వలేదు. అంత ప్రాబ్లం అయినాక నేను ఏడ్చింట్లో పడిపోయి లాస్ట్కి నేను ఏం చేసినంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి బేజారు అయిపోయా. లాస్ట్కి నేను మళ్ళీ వేరే టచ్ చేసి బాబు సార్ క్లాసులు చూస్తూ ఉంటున్నాయి, బట్ నాకు అర్థం కాలేదు. లాస్ట్లో ఆ క్లాస్ కన్నా క్లీన్గా చూసింటే నేను ఈ పొద్దు ఇల్లు అమ్మకుండా ఉంటా ఉంటుంది. ఆ స్కిప్ చేసేది. ఆ స్కిప్ చేయకుండా అంటే ఈరోజు నా బిల్డింగ్ ₹1 కోటి బిల్డింగ్ నేను ఈ అఫర్మేషన్లో ఈ విషయాల్లో నేను కాపాడుకుంటా ఉన్నాను. అందుకోసం నాకు చాలా బేజారు. అంతేగానే బాబు సార్ క్లాసులో ఎప్పుడు హౌస్ఫుల్. నేను ఒక విషయం చెప్పేదేమన్నా, నాకు బాబు సార్ నేను కోరుకునేది ఒకే విషయం, గర్వీకం లేదు. నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాడు. ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తారు. ఈరోజే కాదు, ప్రతి ఒక్కరు ఫోన్ అటెండ్ చేస్తారు. ఇప్పుడు అదే చెప్తా ఉండేది, ఇంత ప్రాబ్లం అయ్యి నేను కూడా తిండికి ప్రాబ్లం అయ్యి స్కూల్ ఫీజు కట్టే కాకుండా ఉండే టైంలో 15 దినాలు కాదు, ఒక 25 దినాల ముందర నేను క్లాస్ని ఇది నేను అదే స్కిప్ చేయకుండా నేను చూస్తే బాగుండే. సరే అట్లీస్ట్ సూసైడ్కి పోయేది మెయిన్ చెంచెలము ఇది ఒక రూట్కి వచ్చింది, సక్సెస్గా రూట్కి వచ్చి ధైర్యంగా అంగిట్లోకి పోతా ఉన్నాను. దానిపైన ఇంకోటి ఏం చెప్పారంటే మర్రిమాను, అర్జెంటుగా మర్రిమాను డబ్బులు కావాలంటే 3 days చేస్తే అంటే నా అంగిటి ముందర మర్రిమాను ఒక లేడీస్ దేవస్థానం ఉంది, మర్రిమాను రాగిమాను 2 కరెక్ట్గా సిక్కిండే నాకు. అది పెద్ద పెద్ద ఏర్లు ఆడికి పోయి కూర్చొని పొద్దున్నే కరెక్ట్గా 5:30 కూర్చొని ఒక మళ్ళీ ఈ రోజు నీకు అది టైం అయిపోయి ఇప్పుడు రాగిమాను చేస్తాను. నాది ఆనందంగా ఉంది. ఇప్పుడు లాస్ట్కి నాకేమవుతుందంటే ఒకటి కస్టమర్లు నా దగ్గరికి నా అంగిల్లో స్టాక్ లేదు, అమ్మేకి ప్యాంట్లు షర్ట్లు అమ్మేకి స్టాక్ లేదు, సేట్లు మార్వాడీలు వాళ్ళు అందరూ దూరంగా ఉంటారు. ఇప్పుడు నన్ను వచ్చి 2 లక్షలకు ఒకడు స్టాక్ వేసి ప్యాంట్లు షర్ట్లు ఇప్పుడు ఒకడు వస్తా ఉన్నాడు. ఆ భగవంతు సాక్షిగా బాబు సార్ క్లాసు ఎక్కడున్నా నేను పోతాను. ఫస్ట్
నేను వచ్చేస్తా. నేను ఇట్లా హాళ్ళు 10 హాళ్ళు అంత ఓట్లు మీరు తీసుకొని మీరు అందరికీ క్లాసులు ఇవ్వాలి. బట్ ఏవో కోరిక నేనేం చెప్పేదంటే ఇట్లా హాల్లో నెక్స్ట్ ముందరికి వస్తా ఇట్లా హాళ్ళు 4 హాళ్ళంతా వేసి అప్పుడు జనం సరిపోకుండా ఎన్టీఆర్ ఫిలిము అంత రష్, ఫస్ట్ ఫిలిం రష్ తర మీరు అంతా మీరు ఇది కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను అందరూ